యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో భారీ వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం కొనుగోలు కేంద్రం మార్కెట్ యార్డ్లో తడిసి ముద్దైన ధాన్యాన్ని అధికారులతో కలిసి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అనంతరం రైతులను పరామర్శించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు. ఇదేమో మీ యొక్క కొనుగోలు కేంద్రానికి ఉన్న సమస్యలు దానికి పరిష్కారం చెప్పిన నేను. ఇప్పుడు ఫర్దర్గా ఏంటంటే వడ్ల కొనుగోలు విషయంలో వడ్లు తడిస్తే ఈ అకాల వర్షాలకు వడ్లు తడిస్తే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి అధికారులు వచ్చి ఆర్డీఓ గారు చెప్తారు, ఎంఆర్ఓ గారు చెప్తారు, కలెక్టర్ గారితో కూడా ఉదయం మాట్లాడినాం. అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి గారు కూడా మాట్లాడిండ్రు. ఓకే, సో తడిసిన వడ్లను ఖచ్చితంగా కొంటాం. అది ఏదున్నా కొంటారు ఇంటురా, కానీ అది ఆరబోసుకోరు జర. ఒకరోజు కష్టపడి మంచిగా చూసుకోరు. ఇంకోటి జర మిల్లర్లో కూడా చెప్పమని చెప్పండి సార్, ఇక అది తీసుకుంటారు. ఇబ్బంది లేదు కదా, మీరు కూడా చెప్పండి, మిల్లర్లో చెప్పండి. చాలా బాధలు ఉంటాయి సార్.